ఆదికాండం 4, 5, 6 అధ్యాయాల్లో నిన్న రాత్రి మేమేం ధ్యానం చేసాం మీకు జస్ట్ పూర్ణ ఆ మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను చెప్పవలసిన విషయాల గురించి. కోపం యొక్క తీవ్రత ఎంత ప్రమాదమో నేర్చుకున్నాం. ఒక మనిషిలో ఉన్న కోపం ఆ మనిషికే తెలియకుండా ఎంత నష్టాన్ని చేస్తుందో దాని గురించి మేము నేర్చుకున్నాం. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ భూమి మీద మొట్టమొదటిగా కోపపడ్డ మనిషి కయ్యోను. ఆదాము అవ్వల కుమారులు ఏబేలు కయ్యోను కదా. పెద్దోడు కయ్యోను, చిన్నోడు ఏబేలు. చెప్పమాక మీరు డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి కయ్యోనికి మొట్టమొదటిసారిగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దేవుడు ఏబేలు అర్పణ తీసుకున్నాడు, కయ్యోను అర్పణ తీసుకోలేదు. అప్పుడు దేవుణ్ణి అడగాలి కదా, నా అర్పణ ఎందుకు తీసుకోలేదు అని. అక్కడ అడిగితే సెట్ అయిపోయేది. వీడు అక్కడ అడగలేక దేవుణ్ణి అడగలేక ఏం చేశాడంటే, అది మనసులో పెట్టుకొని తవిరేస్తా ఉంటే తమ్ముని చూసి ఆడు హ్యాపీగా ఉండటం చూసి కోపం వచ్చి అని చంపేశాడు. నేనేమనంటే, చాలాసార్లు మనం కూడా అంతే. మన తల్లిదండ్రులు మనకి పిల్లల విశేషంగా వస్తే, ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, చిన్నోడు కాదు నాన్న ఏదో చిన్నోడని చిల్లర లేదురా రూపాయి ఉందరా అని ఇచ్చాడు అనుకోండి, ఈడెళ్ళి ఏదో ఒక చెగొడి కొనుక్కుంటాడు. పెద్దోడు చూసి నాన్న అంటే లేవురా చిన్నోడికి ఇచ్చానురా అంటే, సరే వాడు నాన్న కూడా అడగడు. ఆడు చిన్నోడు చెగొడి నీకు ఎక్కడ అంటే నాన్న కొనిచ్చాడు. ఇక వీడికి ఎలా ఉంటుందంటే ఆడి చెగొడి లాగేసుకుంటాడు. మీరు గమనించండి, పిల్లల్లో ఆ స్వభావం ఉంటుంది. ఆడు చెగొడి లాగేసుకుంటాడు, లేదా ఆడి చెగొడి ఎరక్కొట్టేస్తాడు. అదే బొమ్మ అనుకోండి, బొమ్మ ఎరక్కొట్టేస్తాడు. లేకపోతే అది తినేదనుకోండి, తినేది కొట్టేస్తాడు, నేల మీద పడిపోద్ది. ఎందుకు ఆడి చేతులతో పాడు చేయడం? నువ్వు కూడా వీళ్ళు అడగొచ్చుగా, నానా తమ్ముడికి ఇచ్చావు నాకు 20 రూపాయలు అడగొచ్చుగా. అడగరు. అడగని మనసు అది. కొంతమంది అలాగే ఉంటారు. అడగవలసింది అడగరు, మనసులో కోపం పెంచుకొని చేయవలసింది ఏదో చేస్తారు. పక్కనోడిని బాగుపడినెవరు, పక్కనోడిని మనశాంతిగా ఉండనెవరు. కయ్యోను చేసింది అదే. ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేసిన తర్వాత ఏం ఎరగనట్టుగా ఉంటాడు. దేవుడు తెలుసుకొని వచ్చి, ఒరే ఎందుకురా బాబు నువ్వు మీ తమ్ముడిని చంపావని అడుగుతాడు. అంతకుముందు ఏమంటాడంటే, అసలు మీ తమ్ముడు ఎక్కడంటే నాకేం తెలియదు అంటాడు. అంటే వీడేంటి, దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటాడు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఎందుకు దేవుడు అడిగాడంటే, ఈరోజు చక్కగా వర్తమానం చెప్పాడు రూబెన్, దాంట్లో అదే ఉంది. ఎందుకు దేవుడు అడిగాడంటే, మన నోటిలో ఆయన ఏం చెప్పించాలనుకున్నాడు? క్షమించమని మన నోటితో అడిగించాలనుకున్నాడు. కానీ వీడు క్షమించమని అడిగాడా? నాకు అసలు తెలియదు అన్నాడు. వాళ్ళు కూడా చేసిన పని అదే. తోటలో ఏంట్రా అంటే, నాకు తెలియదు, ఆ అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి ఏమో పాపం చేసింది. క్షమించమని అడిగితే ఏమైంది? దేవుడు కోరుకునేది మన నుంచి అదే. క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. అలా అడగలేదు. సరే, దేవుడు వాడిని దేశ దింబరం చేశాడు. మొత్తానికి వాళ్ళ పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నా కోపం వల్ల నా తమ్ముడిని పోగొట్టుకున్నానని. కోపం వల్ల వచ్చే ప్రభావం ఎంత భయంకరమో అతను చూశాడు. ఒంటరితనం. కొంతమందికి దేవుని క్షమాపణ ఎంత అలుసుగా ఉందంటే, లెమేక్ అనేవాడు, ఆ కడుపును పుట్టిన కయ్యోను కడుపును పుట్టినటువంటి సంతానంలో లెమేక్ అనేవాడు అంటాడు, మా తాత ఒకరిని చంపేస్తే, మా బాబాయిని చంపేస్తే, లేదా దేవుడు ఏం చేయలేదు కాబట్టి నేను కూడా ఒకరిని చంపేశాను, నన్ను కూడా ఏం చేయడు. దేవుని ప్రేమను అలుసుగా తీసుకున్నాడు. చాలామందికి దేవుని ప్రేమ, దేవుడు క్షమించుతూ ఉంటే అలుసు. అలానే ఎప్పుడు అలాగే ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఆయన అతీతమైన మార్పు మనలో చూడాలని కోరుకొని క్షమిస్తా ఉన్నాడు. దాన్ని అది ఎప్పటికీ వాడుకోలేదనుకో, చివరికి ఆడికి శిక్ష వస్తుంది. దాన్ని కొత్త నిబంధనలు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏం చూసామంటే, హేరోదు రాజులో ఇక్కడ కోపంతో మొదలైంది, లెమేకుతో పగతో కొనసాగింది. కొత్త నిబంధనకి వెళ్ళేసరికి హేరోదు రాజు ఈర్ష్యా స్వభావంతో వెళ్ళిపోయి జాలి దయ లేకుండా చిన్న పిల్లలందరినీ చంపేయమన్నాడు. అప్పుడు కూడా నాకు అనిపించింది, నేను అదే చెప్పాను, ప్రభా ఆడనొక్కడిని చంపేసి ఉంటే హేరోదుని ఇంతమంది పిల్లలు బతికేవాళ్ళుగా అన్న. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? అరే చావడం బతకడం సంగతి అది పక్కన పెట్టు, హేరోదు కూడా మారాలని నేను ఇష్టపడుతున్నాను రా. అలాంటి దుర్మార్గుడైన హేరోదులో కూడా ఒక అతీతమైన మార్పు వస్తుందేమని ఎదురు చూస్తున్నాను రా అని దేవుడు అక్కడ వాడిని క్షమించడం ద్వారా అర్థమైంది.
అది వాడు వాడుకోలేదు కాబట్టి వాడు ఎలా చచ్చాడో మనకు తెలుసు. పురుగులు పడి చచ్చాడు ఏ రోజు చివరి. అంటే దేవుడు ఎంతవరకు క్షమించాలో క్షమిస్తూనే ఉంటాడు. చివరి వరకు కూడా నువ్వు దాన్ని తీసుకోలేదనుకోండి, నీ నోట ఆ మాట రాలేదనుకోండి, ఆ ముగింపు ఇంకోలాగుంటుంది. అయితే దేవుడు ఎందుకు చంపట్లేదో నేను తర్వాత మనం మాట్లాడుకుందాం చెప్పాం మీకు, అంతేనా? మనకేమనిపిస్తుంది అంటే, అరే పాపం అన్యాయంగా ఏబేలు తమ్ముడు అనవసరం చచ్చిపోయాడు, పాప వాడు చేసిన తప్పేంటి చెప్పండి? ఏబేలు చేసిన తప్పేంటి? దేవుడికి శ్రేష్టమైంది ఇవ్వడమేనా? దేవుడికి అర్పణ అర్పించడమేనా? అంత మంచిగా ఉన్నవాడు అన్యాయంగా చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఆడికి ఎట్లా న్యాయం జరుగుతుంది? అనవసరంగా చచ్చిపోయాడు పాపం, అనవసరం ఈయనే వదిలేశాడు, చంపకుండా దేశ దిమ్మరిగా అది చిన్న శిక్ష వేసి వదిలేశాడు. మరి ఆడు చచ్చిపోయినాడు పక్షంగా ఏంటి న్యాయం అని ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, పాప వాడు పావు కొట్టుకున్నాడు రా అనిపిస్తుంది. చాలాసార్లు మనం కొంతమందిని చూస్తే అలాగనుకుంటాం, చెప్పాను నీతి నీతి అంటే ఏముంటుందిరా, నీతి ఎట్లా ఉంటుంది, మంచిగా బతకాలి మంచిగా బతకాలి, నీకు ఇలాంటి తిప్పలు వస్తాయి నాన్న, మంచిగా బతికి తింటారా, నిజాయితీగా బతికితే ఇగో ఇలాంటి బాధలే పడతాయరా, ఇలాగే నష్టాలు కలుగుతాయిరా అని కొంతమందిని చూస్తే అనుకుంటాం. కానీ వాడు వెళ్ళి అడిగితే నిజాయితీ కొనడం వల్ల ఏంట్రా నీకంటే వాడు ఏదో చెప్తాడు, లేకపోతే వాడు నిజాయితీగా ఉండడు. తెలుసా మీకు? వాడు అన్ని కష్టాలు జరుగుతున్నా, అన్ని నష్టాలు జరుగుతున్నా, అంతా అతనికి బాధ కలుగుతున్నా ఇంకా ఎందుకు నిజాయితీగానే ఉన్నాడంటే అందులో ఏదో ఉంది. యేసుప్రభు అంటాడు, నా నిమిత్తము మీరు నిందలు అవమానాలు భరించినప్పుడు మీరు ధన్యులు. భరించే ఎందుకురా భరిస్తున్నామంటే నీకు తెలియదులే బాబాయ్, అందులో ఉంది. మనం చూసేవాళ్ళకి వెళ్ళి పాపం చూడన్నాడు అట్ట భరిస్తున్నాడు, ఎందుకురా మంచిగా బతుకుతారు, మంచిగా రోజులు కావు నాన్న అంటాం మనం. మనకది బాధగా కనబడుతుంది, నష్టంగా కనబడుతుంది. వాడికి అవి తెలుసు కూడా, మరి ఎందుకని అలా ఉన్నాడంటే వాడికి ఇంకోటి ఏదో తెలుసు, వాడు కుంకోటేదో తెలుసు, అందుకే వాడు అలాగున్నాడు, మొండిగా ఉన్నాడు. నేను నీతిగానే ఉంటా, తంతర్రా తన్నా పర్లే, నష్టంరా అయినా పర్వాలా అంటే వాడికి ఏదో తెలుసు. ఇప్పుడు ఏబేలు విషయంలో నేను అదే అనుకున్నా, చదువుతున్నప్పుడు మరలా చదువుతున్నప్పుడు, పాపం ఆడు చచ్చిపోయాడు అనవసరం, మరి ఏంటి ఆడికి న్యాయం, వాడికి ఏంటి? నేను మీకు ఎక్కడ ముగించానంటే, చచ్చిపోయిన వాడిని చూసి మనకు బాధ కలిగింది, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి నీకు బాధ కలిగిందా అంటే ఆడు ఏం చెప్తాడంటే కలగలేదు అంటాడు. మనకు చూస్తే వాడికి నష్టం కలిగిందని మనకు అనిపిస్తుంది, వాడి దగ్గరికి వెళ్తే నాకు లాభం కలిగింది అని చెప్తాడు. ఏంటా లాభం? ఎందుకు అనేక మంది హతసాక్షులుగా చావడానికి సహితం తెగించి నిలబడ్డారు? ఎందుకు అననీయ అజరియా మిషాయేలు అగ్నిలో వేస్తా ఉంటే వేసుకొని ఒక ఎల్ఐసీలు ఉంటారండి. హలో, నాకు రాలేదు లేలా, వాళ్ళు ఒక స్టైల్గా ఒక మాట అని బావయ్య ఎందుకు దానియేలు సింహ పనులు వేస్తారు అని భయపడితే వాళ్ళకి ఏదో చూస్తున్నారు. ఇక్కడ హేబేలు విషయంలో నాకు అనిపించింది, మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను మీకు నేను, లేకపోతే మీకు కూడా లోకంలాగా ఎందుకు నష్టం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. యోసేపు మనందరికీ తెలుసు కదా, యాకోబు కొడుకులు 12 మందిలో యోసేపు ఒకడు ఉన్నాడు. ఈ యోసేపు అంటే అన్నలందరికీ ఇష్టం ఉండదు. వీడేదో చెప్తాడు, ప్రవచనాలు అంటాడు, లేదా ఏదో కళలు అంటాడు, దర్శనాలు అంటాడు, పైపొచ్చు నాన్న వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అన్న ఆ ఈర్ష కూడా ఉంటుంది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే యోసేపుని తీసుకెళ్ళి గోతులో పడేశారు. గోతులో పడేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాడిని చంపేశారు. అంటే వాళ్ళు గోతులో పడేసి పొద్దున్న క్యారేజ్ తెస్తారనుకున్నారా? గోతులో పడేసి, ఎందుకంటే ఇక్కడ ఆకలితో ఉండి చచ్చిపోతాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అర్థమయ్యేటట్టుగా వాడిని చంపేశారు. పాపం రూబేన్ అనే పెద్దోడికి అనిపించిందంటే, అరే ఎందుకురా పాపం అనవసరంగా చంపేశారు, ఆడేం చేశాడు రా మనకి, ఆడు మంచిగా బతికినందుకు ఆడు అనవసరంగా చంపేశాడు. ఒరే చూడరా, నువ్వు మంచిగా ఉన్నందుకు నీకు సాగు వచ్చింది అని ఆడిని చూసి జారిపడ్డాడు పెద్దోడు. సరే మిగిలిన వెంటరా నువ్వు అక్కడ మరి సెపరేట్ అవుతున్నా, పద నోరు పద అని వాడిని లాక్కెళ్ళిపోయాడు. రూబేన్కి ఏమనిపించిందంటే, పాప వాడు మంచిగా ఉన్నందుకు చచ్చాడు. దేవుడు ఏంటండి అలాగా?
ఇప్పుడు గోతులోకి వెళ్ళి చచ్చిన వాడిని అడిగితే ఏం చెప్తాడు తెలుసా? రే, నువ్వు మంచిగా ఉన్నందుకు సచ్చేవరా, ఇక మంచిగా ఉండి ఏంట్రా నీకు ప్రయోజనం అంటే వాడు ఏమంటాడు? సార్, నాకు నష్టం కలిగిందని మీరు అనుకుంటున్నారు, నేను గోతులో చచ్చినందుకు నాకు కలిగిన లాభం ఏంటో తెలుసా? ఐగుప్తు అనే ఒక దేశాన్ని ఏరే రాజునయ్యా నేను అంటాడు. వాడికి ఎలా అనిపించిందంటే, ఒక అద్భుతమైన లోకంలో రాజ్యం వేరే రాజు అయ్యాడు. చివరికి వీళ్ళే గతి. అక్కడ అన్నం తింటాకి ఈ దగ్గరికి వచ్చాడు, అన్న ఆకలేస్తున్నారా, మాకు బియ్యం పెట్టండి అని. నీతిగా చచ్చినవాడు మనం అనుకుంటాం, చచ్చిపోయిన అయ్యో దేవుడి పాపం ఏంటండి అలాగా అనుకుంటాం. కానీ వాడిని అడిగితే, నా జోలికి రామాకండి, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలిస్తే అస్సలు మీరు తట్టుకోలేరు. మీరు అది యథార్థవంతుల మరణం, నీతిమంతుల మరణం యెహోవాకి, భక్తుల మరణం యెహోవాకు. అందుకే అన్నాడు, నా నామమున మీరు నిందలు అవమానాలు భరించినప్పుడు మీరు ధన్యులు. ఎవరు నా నిమిత్తము ప్రాణం పెట్టువాడు దాన్ని కాపాడుకుంటాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇది గుర్తురాగాని ఏబేలు చచ్చిపోయిన బాధపడ్డాను. కానీ ఒకవేళ ఆదాము అవ్వలు కూడా, అమ్మా నాన్న కూడా బాధపడి ఉంటారు. కానీ ఏబేలు అడిగితే, మీరు బాధపడుతున్నారు, నాకు నష్టం కలిగిందని. మీకు తెలుసా, నాకు లాభం కలిగింది. ఇక్కడుంటే ఈ అన్నయ్యల వెనకాలే తిరిగేవాడిని, మా నాన్న పెట్టిందే తినేవాడిని. ఇప్పుడు చావడం ద్వారా నేను ఒక కొత్త ప్రపంచానికి రాజుని చేశాడు ఆయన నన్ను. అందుకు దేవుడు వీడి చచ్చిపోయిన దేవుడు ఎందుకు స్పందించలేదంటే, వీడిని రాజును చేశాడు. బతుకున్నవాడు దేశదేములా తిరిగాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? బతుకున్నవాడు దేశదేముడు అయ్యాడు. చనిపోయిన వాడు ఒక రాజ్యానికి, ఒక కొత్త ప్రపంచానికి రాజ్యం వేరే రాజు అయ్యాడు. అనేకులను ఆదరించేవాడిగా అయ్యాడు. అంతటి మహిమ, ఘనత, ప్రభావాలు అక్కడ అనుభవిస్తున్నాడు. అతను అడిగితే, నా జోలికి రామాకండి, నా స్టేజ్ మారిపోయింది, ఇప్పుడు నా స్థితి మారిపోయింది. ఇక్కడ నేను ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవరికి రాదు. గుంటూరులో మా మేనత్త ఉండేది, మీకు చెప్పాను కదా, అది మీరు గుర్తుకొస్తుంది. మా మేనత్త, మా మేనమాయ రైల్వేలో పనిచేసేవాడు, ట్రైన్ డ్రైవర్గా. ఆయన చాలా భక్తిపరుడు, భక్తిగా ఉండేవాడు. ఈవిడంత స్పిరిచువల్గా ఉండేది కాదు. అయితే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈవిడకున్న అలవాటు ఏంటంటే, ప్రతి సంవత్సరం సోదరులు పిలిపించుకొని ఆయన గురించి అడిగేది. ఒక టైంలో నేను కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ సోదరుడితో మాట్లాడుతుంటే ఆ సోదరుడు చెప్తుంది, ఎలాగున్నావమ్మా, ఇదిగో ఆయన వచ్చాడా, ఎక్కడున్నాడు చెప్పు, ఏమంటున్నాడు చెప్పు, ఇదిగో మీ పెద్ద అమ్మాయికి చివరి ఉంది, పెద్ద అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, అలా ఆయన ఇబ్బంది పడుతున్నాడంట, ఏం బాధపడమాక, ధైర్యం చెప్పు అన్నాడు. నిజమే, పెద్ద అమ్మాయి ఇంటే ఉంది. ఇదిగో మీ చిన్నోడు వెనకాల ఉన్నాడు, ఇంటి వెనకాల ఉన్నాడు ఒకడు, వెనకాల వీధిలో చిన్నోడు పాపం ఏదో దెబ్బ తగిలింది అడిగి, ఏం ధైర్యంగా ఉంటే ఏం పర్వాలేదు, ఆయన చూసుకో చక్కగా అంటే, నిజమే వెనకాల ఉన్నాడు, వెనకాల ఇంట్లో. నాకు ఆశ్చర్యం అనిపించింది. మా అత్తంది, అవునరా ఆవిడన్నీ కరెక్ట్గానే చెప్తుంది. అమ్మో, మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఏదో ఆవిడ బియ్యమో ఇచ్చారు, వెళ్ళిపోయింది. మళ్ళా సంవత్సరం మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తుంది, ఈవిడ పిలుస్తుంటే ఈసారి మా మాయ ఏమన్నాడు తెలుసా, వస్తే దుర్మార్గు రాలే, ప్రశాంతంగా బతకనా ఏంటా నన్ను, నీ దినం సయ్య, ఎందుకు నామే పడి ఎడుతూ పరిస్థితి కురుతాయి, ఆ దయ్యం మోకలన్నీ నన్ను లాక్కుపోతున్నాయి, హాయిగా బతుకుతున్నా, నా బతుకెందుకే, నువ్వు సాధించు, బతుకున్నప్పుడు చంపావు, నన్ను సిరాకి తెప్పించావు, ఇప్పుడు హాయిగా బతుకుతున్నాను, ఎందుకన్నా జోలికి వస్తావు అంటే, అదేంటయ్యో అట్టోటో నువ్వు లేకుండా ఒంటరిగా ఏంటయ్యా అంటే, నోరు దుర్మార్గు రాలే, బతకనే ఉంటుంది రూలర్, ప్రశాంతిగా బతకనే లేదు అంటే, ఆవిడ అంటే కంగారు పడుతుంది, అమ్మా నేను పిలవనమ్మా, పంపించేస్తాను అని పంపించేస్తాను. అది ఏంటో మరి అది అర్థం కాలేదు. కానీ నాకు అప్పుడు ఒక విషయం అర్థమైనట్టు, ప్రశాంతంగా బతుకుతున్నాడు. చచ్చాడని ఈవిడ బాధపడుతుంది, చచ్చినోడేమో అసలు అందులో ఎంత వాసనతో తెలియదు. ఇవన్నీ నేను అక్షరాలుగా విన్నాయి, చూసినవి ఆ విషయాలు. అందులో ఏం మోసం జరుగుతుందో నాకు తెలియదు. కానీ వాస్తవం ఏంటో చెప్పనా, ఏబేలు చచ్చాడని వాళ్ళకి బాధ ఉంది. కానీ చనిపోయిన ఏబేలు ఓ అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాడు. యోసేపు చచ్చాడని గోతులు పడేసి వాళ్ళు అనుకున్నారు. యోసేపు అన్నాడు, ఈ భూమి మీద ఒక అద్భుతమైన దేశంలో నేను చక్రాన్ని తిప్పే రాజు అయ్యాను. దేవుడు
చనిపోయిన వారి గురించి మనకు జాలి వేస్తుంది, కానీ దేవుడు ఎందుకు జాలి పడట్లేదు అని మనకు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు శిక్షించట్లేదు వీడిని అని అనిపిస్తుంది మనకి. దేవుడు ఎందుకు చొరవ చేసుకుంటాడు, చంపాడేంటి, అలాంటి దుర్మార్గులు బతికిస్తాడేంటి, అసలు దేవుడు అంటే ఇలాంటి దుర్మార్గులు భూమి మీద ఉంటారా, ఇలా అందరినీ చంపాడుగా. ఈయన చంపేసే దేవుడు కాదు, ఆ మనిషిలో అతీతమైన మార్పు తీసుకురావడానికి చూసే దేవుడు. మరి చచ్చిపోయేవాడికి ఏంటి లాభం, అది నీకు తెలియదు, వాడికి తెలుసు, ఆయనకు తెలుసు. మరి ఆడికి ఏంటి జరిగింది న్యాయం అంటే అది నీకు తెలీదు, అతనికి తెలుసు, ఆమెకు తెలుసు, లేకపోతే దేవునికి తెలుసు. అందుకు కయ్యోన్ని చంపలేదు, అందుకు లెమెకుని చంపలేదు, అందుకు హేరోదును కూడా దేవుడు. ఒక మనిషిలో మార్పు వస్తే ఎలా ఉంటుందో ఆయన తెలుసు. ఒక దావీదులో వచ్చిన మార్పు చచ్చేంత వరకు పరస్త్రీని ఓ చెల్లిగా తల్లిగా చూశాడు. చచ్చేంత వరకు ఒక పౌలు ఎవరి కోసమైనా చావడానికి, శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఇలా ఆయన యొక్క నీతిని గ్రహించిన వాళ్ళు, ఆయన క్షమాపణ పొందిన వాళ్ళు అతీతమైన మార్పు కలిగి బ్రతికాడు. ఇది అందరికీ సాధ్యం. దేవుడు అంటున్నాడు, ఇది వాళ్ళు బతికేదండి, ఇది వీళ్ళ వల్ల ఇది నా వల్ల అవ్వదన్న మాటే అనకూడదు, ఎందుకంటే ఇది మన వల్ల అవుతుంది, ఆయనకు తెలుసు. అందుకే రూబేన్ చెప్పినట్టు కిందట ఎన్నిసార్లు అయినా క్షమిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎన్నిసార్లు అయినా ఎందుకు క్షమిస్తున్నాడు మీకు తెలుస్తుందా? మనలో ఆ మార్పు వస్తుంది. మనం తలుచుకుంటే అది వస్తుంది. మనం నిలబడగలుగుతాం, మనం అతీతంగా ఆయన కోసం మనం నిలబడగలుగుతాం, సాతాన్ని ఓడించగలుగుతాం. మనలో ఆయన ఆత్మ ఉంది, మనలో ఆయన పోలిక ఉంది, మనలో ఆయన శక్తి ఉంది. అది మనం గుర్తిస్తే చాలు, స్పందిస్తే చాలు, దేవుడే సహాయం చేసి నిలబడతాడు. ఇది మనం నేర్చుకున్న విషయం. ఈ అధ్యాయాల్లో ఇంకొక విషయం కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క అధ్యాయాల్లో నేను గమనించిన మరొక విషయం ఏంటంటే అర్పణ. హేబేలు ఏం అర్పణ చేశాడు చూడండి ఒకసారి. ఆదికాండం వచనం చెప్పాలి, అధ్యాయం వచనం చెప్పాలి. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యోను కూడా అర్పణ తెచ్చాడు. పైన వచనాలు చదివితే కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇద్దరు అర్పణగా తెచ్చాడు. ఒకటిది స్వీకరించాడు, ఒకటిది ఎందుకు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదంటే మనం అందరం ఏం చూస్తాం తెలుసా? నేను అమాయకంగా అనుకునేవాడిని, ఏదో ఒక సినిమాలోనూ పాటలోనూ చూసా, కయ్యోను అలా అర్పణ బలిపేట మీద పెట్టి ఇంతెందుకు అని కొద్ది తీసాడంట. అంటే దాంట్లో అలా చూపిస్తాడు, అంతా దేవుడికి ఎందుకు అని కొద్దిగా తీసాడు, ఇది కూడా ఇంతెందుకు కాలిపోయేదాగా అని కొద్దిగా తీసాడు ఆ పాటలో. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, వీడి బుద్ధి ఎలాంటిది, వీడు ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వట్లేదు, దాంట్లో కొద్ది తీసుకుంటున్నాడు, అందుకే దేవుడు తీసుకోలేదేమో అనుకున్నా. కానీ నేను ధ్యానిస్తుంటే నాకు అర్థమైంది కోణం ఇంకొకటి. అర్పించే అర్పణల విషయంలో దేవుడు ఏం చూస్తాడు అనేది ఇక్కడ చూసి మనం చూద్దాం, ఇక్కడ చూసి మనం నేర్చుకుందాం. చూడండి, తర్వాత చదవండి. కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు చదవండి. ఒకసారి నువ్వు అక్కడ చూస్తా ఉండు, అది ఎక్కడుందో. దేవుడు కయ్యోనును అతని అర్పణను, హేబేలును అతని అర్పణను. మీరు ఇక్కడ చూడండి, ఎన్నో వచనం, 4వ వచనం చివర, యెహోవా హేబేలును అతని అర్పణను, కయ్యోనును కింద 5వ వచనంలో కయ్యోనును అతని అర్పణను. రెండు చూస్తున్నాడు ఆయన. మీకు అర్థమైందా?
ఏబేలుని చూస్తున్నాడు, ఏబేలు అర్పణని చూస్తున్నాడు. కయ్యోనును చూస్తున్నాడు, కయ్యోను అర్పణ చూస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ లోకంలో ఎవరైనా అర్పణ చూస్తారు, తీసుకుంటారు. ఇచ్చేవాడు ఎట్టెత్తే మనకేంటి? దొంగోడు తీసుకొచ్చి ₹1,00,000 కానికి ఇచ్చినా ప్రభారాన్ని ఇవ్వడం దీవించిన ముందు నా సంచులు అంటారేడు. ఒక పాపి ఆత్మరాలు పాపం చేసి డబ్బులు తీసుకొచ్చి అయ్యా కానుకని ఇచ్చిన ప్రభానైనా ఇవ్వడం ఆశీర్వదించండి, ఎందుకంటే పడిపోతుంది, పక్కన పెట్టండి. మనిషి ఎలా బ్రతికినా, ఎంత తప్పు చేసినా, ఎలా అడ్డుగోలుగా సంపాదించినా, ఎంత అక్రమంగా సంపాదించినా, ఎంత దోపిడి సొమ్ము సంపాదించినా దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వంగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ చూస్తుంటే నేను ఒప్పుకోను అంటున్నాడు ఈయన. నాకు ఇది కుదరదు. నా స్టైల్ ఏంటంటే ఇచ్చేవాడు నచ్చాలి, ఇచ్చేది కూడా నచ్చాలి. ఎట్టయితే సచ్చినట్టే. ఇచ్చేవాడు నచ్చాలంట, ఇచ్చేది కూడా నచ్చాలంట. ఏబేలు అర్పణ ఎందుకు తీసుకుంటే ఏబేలు మనిషి నచ్చాడు, అతని జీవితం నచ్చింది, ఇచ్చేది కూడా నచ్చింది. కయ్యోను స్వభావం మంచిది కాదు. పత్రికల్లో చూస్తాం కయ్యోను గురించి, నేను ఇంకా ఎతకలేదు దాని గురించి. కయ్యోను అతని క్రియలు చెడ్డవి అని ఉంది. నాకు రిఫరెన్స్ తెలియదు కాబట్టి చెప్తున్న మాట. కయ్యోను క్రియలు చెడ్డవి ఉంది అంటే మనిషి మంచోడు కాదు, కానీ అర్పణ మాత్రం తెచ్చాడు, బాగానే మంచిదే తెచ్చాడు. ఎందుకంటే ఆయన చేసే దాంట్లో ఆయన తెచ్చాడు, ఈయన చేసే వ్యాపారం నుంచి ఈయన తెచ్చాడు. ఈయన తీసుకున్నాడు, ఆయన తీసుకునేదంటే వాడిని చూస్తే నచ్చలేదు, వాడు తెచ్చింది బాగానే ఉంది, కానీ వాడు తెచ్చినోడిని చూస్తే నచ్చలా. తెచ్చినోడు నచ్చకపోతే నీకేముంది, తెచ్చింది తీసుకోవచ్చు కంటే ఈయన అట్లా తీసుకునే దేవుడు కాదు. ఈ దేవుడు, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు అట్లా తీసుకునే దేవుడు కాదు. నువ్వు కూడా నాకు నచ్చాలరా అంటున్నాడు. ఇలా అంటే ఎవరు కానుకలు వేస్తారు? బాధలు బాయి వేయకపోయినా పర్లేదు, చెట్టు కింద కూర్చొనైనా వాక్యం చెప్పుకొని ఆరాధన చేసుకుని వెళ్ళిపోదాం, ఏం ఇబ్బంది లేదు. మనకంత వసతులు అక్కర్లేదు. దేవుడు మాత్రం ఇదే కోరుకుంటున్నాడు, ఇచ్చేవాడు నచ్చాలి, ఇచ్చేది నచ్చాలి. కొంతమందికి తెలీదు మన దేవుడు ఏం కోరుకుంటున్నాడో, అర్పణ ఎలా ఇవ్వాలని కోరుకున్నాడో తెలియక గబగబా వచ్చేసేసి నేను వాక్యం చెప్తా ఉంటే నాకు కనబడేటట్టుగా ఒక ₹100 దాన్ని వేసి 100 అనగా నేను కూడా ఆపను కదా, 100 కాబట్టి చూసి చూన్నట్టుకుంటా. 10 అయితే ఏమన్నా తర్వాత అంటా నేను. నాకు కనబడేది 100 వేసి గబగబా బిజీగా అంటే అప్పుడు నువ్వు వేసేది నచ్చుద్దా, నువ్వు నచ్చుతావు? నువ్వు లేకుంటే నువ్వు వేసే 100 ఎందుకు? ఆయన అంటాడు, నేను అనండి, ఎందుకంటే మరి ఖర్చులు చాలా ఉన్నాయి, ఎన్ని పొలాలు కరెంటు బిల్లు కట్టాలి, నేనేం మాట్లాడు, నాకు ఎందుకు వచ్చింది. కానీ దేవుడైతే నీ అర్పణనైతే తీసుకోడు. ఇది మాత్రం నేను చెప్పేస్తా, వేస్తే వేసుకున్నా సంబంధం లేదు. దేవుడు నీ అర్పణ అయితే తీసుకోడు. నువ్వు డబ్బులేసి ఎక్కడికో వెళ్ళిపోతే లంచం తీసుకునే దేవుడు కాదు. ఏదో మాయ చేస్తే పడిపోయే దేవుడు కాదు. దేవుడికి నువ్వు డబ్బుని ఎరగా వేయలేవు. ఎందుకో తెలుసా? ఆయనే నీకు ఇచ్చేవాడు. చప్పట్లు పట్టు. ఆయన తన ప్రాణాన్నే నీకు ఇచ్చాడు, తన సర్వస్వాన్ని నీకు ఇచ్చాడు, ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు. నీకోసం త్యాగం అయిపోయిన వాడు, తన రక్తాన్నే నీకు ఇచ్చినవాడు ఆయన. నువ్వేంటి ఆయనకి ఇచ్చేది? కానీ ఇవ్వడం నీకు నేర్పాలి. కాబట్టి ఎలా నేర్పాలన్నాడంటే నువ్వు నచ్చాలి, నువ్వు ఇచ్చేది నచ్చాలి. చాలాసార్లు మనకు ఏదైనా ప్రార్థన పెట్టుకున్నా, లేకపోతే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నా, ఎక్కువ మంది వచ్చారు, ఎక్కువ మందికి పెట్టాలని ఏం చేస్తున్నాం? మజ్జిగని సాంబార్లో ఎక్కువ మందికి పెట్టాలి. 10 మందికే పెట్టు, చక్కగా పెట్టు, కడుపు నిండా పెట్టు. పెట్టేది కూడా నచ్చాలి. అది నేను చెప్పేది.
దేవుడు అడగడు నువ్వు 1000 మంది భోజనాలు పెట్టావా 10 మంది భోజనాలు పెట్టి, దేవుడు అడగడు ఎలా పెట్టావు అడుగుతాడు. నేను చాలామంది ఇదే చెప్తా, మీరు ఏదైనా పెట్టాలనుకుంటే మంచిది పెట్టండి, చిన్నదే పెట్టండి. నువ్వు గొప్ప కోసం చూస్తే అది నీకు గొప్ప అవుతుంది, కానీ ఆయనకేం గొప్ప కాదు. ఆయన లెక్కే వేరు, ఆయన చూసేదే లేదు. దబా వేసేసి 100 రూపాయలు వేసి వెళ్ళిపోతే నువ్వు సైన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఆశీర్వదించు అంటాడు ఆయన. పైనుంచి ఆకాశం వచ్చి ప్లస్ అంటాడా? ఆయన ఉంటే డైరెక్ట్గా కాగితం తీసే బయటపడే అంటాడు. నేను కాబట్టి అనలేకపోతున్నాను, తీసి పడేస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం ఆరాధించే దేవుడు నువ్వు ఇచ్చే రూపాయి అయినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. పేద విధవరాలు ఇస్తున్న 2 కాసులు అయినా ఎందుకు మెచ్చుకున్నాడంటే ఆవిడ దగ్గర ఉన్నది అది ఇచ్చే మనసు, మంచి మనసుతో తెచ్చి ఇచ్చింది. ఈ మధ్య మన వాళ్ళు ఎలా ఇస్తారంటే బజార్లో ఎక్కడ చల్లని కాగితం తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఆ కాగితం పాపం నాకు చూపిస్తూ ఉంటుంది నదిని, అయ్యగారు ఏం చేద్దాం ఈ కాగితాన్ని అంటే, దండం పెట్టుకున్నామా, దండం పెట్టుకుందాం, ఎవరు విషయారో అతని గురించి మనం ఏం చేయలేం, సీసీ కెమెరాలు లేవు, ఉంటే పట్టుకుందాం, పెట్టు దాన్ని కూడా అటు పెట్టు, లెక్కలో పెట్టు, తర్వాత చూద్దాం, నా తిప్పలు నేను పడతా, ఏ బంకులోనో ఎక్కడో. ఇప్పుడు నేను వెళ్ళి మోసం చేయదు. ఈ కాగితాల మధ్యలో ఈ కాగితం పెట్టేసి ఆయన మనీ మాయ చేయాలి. నాకు ఈ కర్మ, నా దౌర్భాగ్యం చూసారా? మంచోడిని కూడా చెడిపోతాను, నన్ను చెడిపోతున్నారు నన్ను. మళ్ళీ అయితే ఎట్లా వదులుకుంటాం కాగితాన్ని? ఏం మనసు ఆయన, నువ్వు ఎంత ఇస్తున్నావు, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఇవ్వలేకపోతున్నానయ్యా అంటే ఆ హృదయ అర్పణను తీసుకుంటాడు. ఇది మీరు ఊహించలేదు. ఇది నేను ఇవ్వలేకపోతున్నానంటే నీ హృదయంలో ఉన్న అర్పణ తీసుకుంటాడు. ఇవ్వలేకపోతున్నాను అన్నావే, అదే అర్పణ, అది తీసుకుంటాడు. అయితే ఆయన చూసేది మాత్రం 2 చూస్తాడు, నిన్ను చూస్తాడు, నువ్వు ఇచ్చేది కూడా ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఏదో ఏసి వెళ్ళిపోయి అలవాటు మానేయాలి. అంత గాబరా ఏముంది, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోండి, వచ్చే వారం వేయండి, పోనీ ఏమైంది అంటే ఏసి వెళ్ళిపోతే అందరూ వదిలేస్తారన్నా? వెళ్ళిపో, డబ్బులు ఇచ్చింది వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఫ్రీ నీకు పర్మిషన్. ఎవరిస్తారు పర్మిషన్ ఇక్కడ? ఎవరు పర్మిషన్ ఎవరు? నీకు నువ్వు తీసుకుని వెళ్ళటమే. ఆ అలవాట్లు మనం భవిష్యత్తులో ముందున్న రోజుల్లో పూర్తిగా మానుకోవాలి. ఏకిపోయిన పర్లా దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైంది, మంచి కాగితం వేద్దాం వేసేది. ఏకిపోయినా పర్లేదు, వేస్తే మాత్రం మంచి. ఎందుకంటే దేవుడు అర్పణను చూస్తాడు, అర్పించే మనిషిని కూడా చూస్తాడు. మీకు క్రొత్త నిబంధనలో ఒక చక్కటి సజెషన్ ఉంటుంది, గుర్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి ఈ అర్పణను అర్పించు. చూసారా, యేసుప్రభు చెప్తున్నాడు, అది అక్కడ పెట్టు. కంగారు పడకుండా, గాబరా పడకుండా వెళ్ళి ముందు ప్రశాంతంగా సమాధాన పడి వచ్చి ఇవ్వు. సమాధానం పడకుండా వచ్చి వేసేస్తే నేను ఇచ్చానుగా, అది కూడా ఆయన. ప్రభు బళ్ళకు వచ్చేటప్పుడు కూడా సమాధానం పడాలని చాలా మందికి తెలియట్లే. ఒక పక్కన పౌలు అంటున్నాడు, అయోగ్యంగా తీసుకుంటే వరే ఎందుకు వచ్చిందిరా జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఇవన్నీ ఈ బాధ ఎందుకు వచ్చింది అంటున్నాడు ఆయన. కూర్చోపోయిన కాదు, ఏం పర్వాలా, ఏం బాధపడ్డాయి, కూర్చొని నాకు యోగ్యత లేదు నాయన అనుకో. ఇప్పుడు ఏమైంది? నేను కొన్నిసార్లు భయపడి అట్టగే కాము కూర్చునేవాడిని, అందరు తీసుకుంటే నేను కూర్చున్నా, కలవాయి బాబు నువ్వు నన్ను కలమాక, నా మనసు బాగాలేదు కూర్చునేవాడు. అర్పణ విషయంలో కూడా ఆయన ఏమన్నాడు చూసారా? నువ్వు అర్పించేది విషయంలో కూడా ఆయన ఏమన్నాడు మీకు అర్థమవుతుందా? సమాధాన పడి వచ్చి వేయాలి. అంటే ఆ మనసు వేసే మనసు చూస్తున్నాడు. మీరు గమనించాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే వేసేయడం గొప్ప విషయం కాదు, ఇచ్చేటప్పుడు నీ మనసు ఎలా ఉందో చూసుకొని వేయడం అనేదే ముఖ్యం.
అలాగున్నప్పుడు నీకు సమాధానం లేకపోతే, ఇంట్లో సమాధానం లేకపోతే సమాధానపడి, ప్రభువా ఈ అర్పణ స్వీకరించవా అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది. అలా కాకపోతే ఉండిలో పడతా ఉంటాయి, ఉండిలో పడతా ఉంటాయి. తర్వాత మేము తాళాలు తీసి మొత్తం పోగేసుకుంటా ఉండాలి. అవి ఎందుకు పడతాయో తెలియదు, మేము ఎందుకు పెడుతున్నామో తెలియదు. దేవుడికి దీనికి మాత్రం ఏ సంబంధం లేదు. మీరు దేవునికి సంబంధమైన అర్పణ ఇస్తే, మీరు దేవుని ఉద్దేశించుకొని పరిచర్య కోసం మీరు మనసు తెస్తే, మీరు ఇచ్చేది మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మీరు ఇచ్చేది కూడా చూసుకోవాలి. అర్పణని తేలిగ్గా ఇవ్వమాకండి. నేను గతం ఒకసారి చెప్పాను. ఇంకా అయితే కాసేపు ప్రార్థన చేసుకుని ఏంటంట, అర్పణను తేలిగ్గా తీసుకోమండి. ఆయన అంత సీరియస్గా చూసాడంటే ఇవ్వడంలో ఏముందో తెలుసా? అది కూడా నాకు వచ్చిన గుర్తు రావట్లా. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. చప్పటి కొట్టండి. నేనేమంటానంటే, నాకు అర్థమైన విషయం, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండు. ఇవ్వాలనుకుంటే మాత్రం అది నువ్వు నచ్చాలి, నువ్వు ఇచ్చేది కూడా నచ్చాలి. దేవాదేవుడు ఆ మనస్సు మనకిచ్చి మరింత మనల్ని బలపరిచి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, అలాగే అందరూ కూడా